ఇసుక మరొక వార్త చూద్దాం. 200 కోసం జరిగిన గొడవ ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. 2 ఏళ్లుగా మంచంపైనే చికిత్స పొందిన ఆ యువకుడి ఆరోగ్యం కోసం దాదాపు 2 కోట్ల వరకు ఖర్చు పెట్టారు పేరెంట్స్. 2 ఏళ్ల క్రితం హైదరాబాద్ లో జరిగిన గొడవలో ఓ క్యాబ్ డ్రైవర్ పై 20 మంది గూండాలు దాడి చేశారు. కోమాలోకి పోయే విధంగా కొట్టారు. చికిత్స పొందుతూ యువకుడు నిన్న కన్నుమూశాడు. కొడుకుని కాపాడుకునేందుకు ఇల్లు పొలం అమ్ముకోవాల్సి వచ్చింది ఆ కుటుంబానికి. అయినా ఆ యువకుడి ప్రాణాలు దక్కలేదు. ఇక యువకుడిని చంపిన గూండాలను శిక్షించాలంటున్నారు బంధువులు. నిందితులకు శిక్ష పడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మృతుడి అక్కలు కోరుతున్నారు. పోలీసుల నిర్లక్ష్యం కూడా యువకుడి ప్రాణాలు పోయేందుకు కారణమంటున్నారు బంధువులు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవి అందిస్తారు. 200 రూపాయల కోసం వచ్చిన గుడువ ఒక యువకుడి ప్రాణాలను తీసింది. కొంతమంది యువకులు చేసినటువంటి దాడిలో యువకుడు ప్రాణాలు కోల్పోవడమే కాకుండా ఒక కుటుంబం ఆర్థికంగా చిన్నాభిన్నమైంది. 2 ఏళ్ల క్రితం రాజేంద్ర నగర్ లో జరిగినటువంటి క్యాబ్ డ్రైవర్ పై దాడిలో తను అప్పుడే స్పృహ కోల్పోయాడు. ఆ తర్వాత కోమాలోకి వెళ్ళిపోయాడు. 2 ఏళ్ల పాటు హాస్పిటల్లోనే ఉంటూ చికిత్స పొందుతూ నిన్న తెల్లవారుజామున చనిపోయాడు. దాదాపు 2 ఏళ్లుగా కోమాల్లోనే ఉన్నాడు. తన ఆరోగ్యం మెరుగుపడటానికి కుటుంబం అప్పు సొప్పు చేసి ఏకంగా 2 కోట్ల రూపాయల వరకు కూడా వెచ్చించాల్సి వచ్చింది. అంత చేసినా కూడా తను కనుమూశాడు. ప్రస్తుతం వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మనతో ఉన్నారు. 2 ఏళ్ళు అయింది గొడవ జరిగి. ఆ రోజు అప్పటి నుంచి ట్రీట్మెంట్ లోనే ఉన్నాడు. ట్రీట్మెంటే ఉంది. మా తమ్మినికి న్యాయం ఓవర్ చేయలే. మా తమ్మికి న్యాయం చేయాలి. వాళ్ళకు శిక్ష పడాలి. వాళ్ళు బయటకు వెళ్ళొద్దు. మాకు గది ఒకటే కోరిక, ఏ బాధ తగదు. మా తమ్మిని కొట్టిన వాళ్ళకి శిక్ష పడాలి. నలుగురితో ఒక్క తమ్ముడు మా నాయన అల్లారు ముద్దుగా పెంచుకుండు. మమ్మల కన్నా బాధ పెట్టి సాధిండు. మా నాయన నానాదా చేసిర్రు. ఇలా 18 మంది ఇలా మా తమ్మిని కొట్టి చంపిర్రు. మా తమ్మిని లేకుండా చేసిర్రు. నలుగురితో అవకాడుంటే ఎస్ఐకి ప్రిపేర్ అవుతూ కూడా హైదరాబాద్ లో పార్ట్ టైం క్యాబ్ డ్రైవ్ నడుపుకుంటా ఉండండి. ఆ రోజు జరిగిన గొడవలో పోలీసులకు ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి హాస్పిటల్ పంపించినా కూడా ఇంత పరిస్థితి వచ్చేది కాదు కదా. కాదు సార్, వాళ్ళు అస్సలు రెస్పాండ్ అవ్వలేదు సార్. సీసీ కెమెరా చూసినాకనే వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. అస్సలు పట్టించుకోలేదు. ఏ పోలీసులు పట్టించుకోలేదు. వాళ్ళు రౌడీలకు భయపడ్డారు. అస్సలు రెస్పాండ్ అవ్వలేదు. మా తమ్మిని కొట్టినట్టు వాళ్ళని కొట్టాలి. వాళ్ళకి అదే శిక్ష పడాలి. వాళ్ళు అంతే అదే పరిస్థితిలో ఉండాలి. మా తమ్మిని ఎలా చంపారు. గొడవ పేరుతో ఒక కేసు నమోదు చేశారు. వాళ్ళని అప్పుడు అరెస్ట్ చేశారు. మళ్ళీ ఇప్పుడు బెయిల్ పైన బయటనే ఉన్నారు. కానీ 2 ఏళ్ల పాటు నరకం అనుభవించాడు మీ తమ్ముడు. మీరు అంత ఖర్చు పెట్టినా కూడా ఈ రోజు ప్రాణాలతో బయటపడలేదు. మేము ప్రతి హాస్పిటల్ చుట్టూ తిరిగిరా కొడుకులు. వాళ్ళు రౌడీలు అంటే పెద్ద. వాళ్ళకి పోలీసు వాళ్ళు భయపడ్డారు. మాకు వాళ్ళు వీడు లేచి తిరిగినట్టుగా మాకు లెటర్ కావాలని లెటర్ తీసుకొని పోయి వాళ్ళు డాక్టర్ల కాడికి వచ్చి డాక్టర్లను బెదిరించి వాళ్ళు మా తమ్మునికి న్యాయం చేయాలి. పోలీసు వాళ్ళు మాకు న్యాయం చేయలే. మొత్తానికి వెంకటేష్ ఒక ఆధారంగా ఉండే కదా, ఖచ్చితంగా జాబ్ సంపాదిస్తాడు, ఫ్యూచర్ లో ఖచ్చితంగా ఎస్ఐ అవుతాడు, చూసుకుంటాడు. ఆయన అదే ఆశ పెట్టుకొని అసలు ఏం పని చేయకపోయేది సార్. పెళ్లి కూడా చేసుకోలేదు. జాబ్ వచ్చినాక సెటిల్ అయినాక చేసుకుంటాను. అప్పు చేయాల్సి వచ్చింది. పొలం కూడా తాకట్టు పెట్టాల్సి వచ్చింది కదా. 1 ఎకరం ఉంటే ఎకరం అమ్మినాం. ఎకరం అమ్మి మొత్తం మంచిగా అవుతుందని చూపించినాం. అట్లాగినా మంచిగా కాలే. వాళ్ళు కొట్టిందే కొట్టడం అప్పటి నుంచి మాట్లాడలేదు. ఇక నోటి మాట కింద మాతోటి మాట్లాడలేదు. మా తమ్ముడు మాట్లాడక మాతోటి 3 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు పోలీసులకి ఇలా న్యాయం చేయలేదు. వాళ్ళకు లంచం ఇచ్చిండు పోలీసులు. అసలు వాళ్ళు పోలీసులు మనుషులే గారు. ఇలా మా తమ్మిని మాకు దూరం చేశారు. అలాగే నాటనే దూరం చేయాలి. అలాగే నాటనే కొట్టాలి. ఈ రోజు మీరు మీ తమ్ముడిని కోల్పోయారు. ఆర్థికంగా పూర్తిగా చితికిపోయారు. 2 కోట్ల రూపాయలు అప్పు దాకా అయ్యింది. ఈ రోజు మీరు ఏం కోరుకుంటున్నారు? అటు ప్రభుత్వాన్ని కానీ లేకపోతే ఇందులో పోలీసుల నిర్లక్ష్యం కూడా? వాళ్ళు ఇంకో తల్లికి కడుపు కోత పెట్టొద్దు. 1 కోటి రూపాయలైనా సరే 4 భాగాలు చేసుకొని తీర్పుకుంటాం. కానీ వాళ్ళకి శిక్ష పడాలి సార్. శిక్ష పడాలి. మాకు మెయిన్ అదే ఉంది. కుటుంబం అంతా కూడా ఎస్ఐ అవుతాడు అనుకున్నటువంటి వెంకటేష్ ఈ రోజు అకారణంగా మృతి చెందాడు. దీంతో అటు కుటుంబం అంతా కూడా ఆర్థికంగా చిన్నభిన్నం అయిపోయింది. 2 కోట్ల రూపాయల వరకు కూడా వాళ్ళు ఖర్చు పెట్టి వైద్యం చేయించినా కూడా బతకలేనటువంటి పరిస్థితి. కానీ దాడి చేసినటువంటి యువకులు మాత్రం ఒక చిన్న కేసులో బుక్ అయిపోయి వెంటనే బెయిల్ పై బయటకు వచ్చారు. వాళ్ళు మాత్రం దర్జాగా తిరుగుతున్నారు. కానీ 2 ఏళ్లలో ఈ కుటుంబం పడ్డ కష్టం అంతా ఇంత కాదు. ఆర్థికంగా మేము నష్టపోయినా సరే మేము ఇంకా అప్పు చేసైనా వాటిని తీర్చుకుంటాం. కానీ ఈ రోజు దాడి చేసినటువంటి వాళ్ళను కఠినంగా శిక్షించాలి అనేది ఈ రోజు వెంకటేష్ కుటుంబం కోరుకుంటోంది.
కెమెరామ్యాన్ రాంబాబుతో రవికుమార్, ఎన్టీవీ, నల్గొండ.